కామెంట్ చదివా నేను 1 వీక్ అయిందన్న మంగళగిరి శారీ కొని పార్సిల్ రాలేదు నాకు ఇంకా అని చెప్పి. అసలు ఎందుకు రాలేదో మా టీంని అడుగుతాను రండి చెప్తా. జోష్న మీకు పార్సిల్ రాకపోతే జోష్న తన పేరు, తనకే సంబంధం, నాకు ఎటువంటి సంబంధం లేదు. నేను వీడియోలు చేశాను, అయిపోయింది నా రోలు. పార్సిల్స్ పంపించడం చోటుగాడి పని, ఆడంతా ప్యాకింగ్ అన్నమాట. డిస్పాచ్ అన్ని కూడా ఈమె పని. ఇప్పుడు ఒక కస్టమర్ పార్సిల్ రాలేదు నాకు 1 వీక్ అయిందని కంప్లైంట్, ఏంటి ప్రాబ్లం? సార్ 1 2 కాదు, డైలీ బల్క్ లో వెళ్తాయి పార్సల్స్. అందులో ఏదో 1 2 అలా వస్తాయి చెప్తే అన్ని ఏం కాదు, కస్టమర్స్ మిస్టేక్స్ ఉంటాయి. 9 డిజిట్స్ రావటము, 11 డిజిట్స్ ఏమైనా ఫోన్ నెంబర్స్ అయితే యుఎస్ నెంబర్స్ ఇవ్వటము, ఇలా ఎంత గొంతు వస్తుందో అసలు. నాతోనే గొడవ పడేటుంది. ఇప్పుడు కూడా సరిగా ఇవ్వరు సార్, పిన్ కోడ్ సరిగా ఇవ్వరు, అడ్రస్ సరిగా ఇవ్వరు. ఇదైతే 100% టీటీసీ వాళ్ళ దగ్గర చాలా పార్సల్స్ హోల్డ్ అయి ఉంటున్నాయి. మేము మళ్ళీ కస్టమర్ ని కాంటాక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర మళ్ళీ ఫుల్ అడ్రస్ 2-3 రోజులు పట్టింది. కావాలని అయితే మేము ఎవరు కూడా చెయ్యము. పార్సిల్ మీరు డబ్బులు కట్టాక మా దగ్గర పెట్టుకుని మేము ఏం చేస్తాం చెప్పండి. ఇవాళ ఎన్ని వెళ్ళినాయి అమ్మాయి వాళ్ళ పార్సిల్స్? మొత్తం ఇప్పటికే 398 దాకా వెళ్ళినాయి సార్. 398 ఇప్పుడు పార్సల్స్ వెళ్ళినాయి. అండ్ ఇవన్నీ కూడా ఇప్పుడు మనకి రాంగ్ నెంబర్స్, 9 డిజిట్స్ లేదంటే యుఎస్ నెంబర్స్, పిన్ కోడ్ లేనియో అన్ని ఉన్నాయి. చూసారు 10 దాకా అయ్యే ఉన్నాయి. సో ఇప్పుడు వీళ్ళందరూ మళ్ళీ కాంటాక్ట్ చేసి చాలా పెద్ద లెంతీ ప్రాసెస్. సో మీరు కొంచెం అడ్రస్ ఇచ్చేటప్పుడు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. నెంబర్ కరెక్ట్ గా ఉందా, పిన్ కోడ్ కరెక్ట్ గా ఉందా, అడ్రస్ కరెక్ట్ గా ఉందా, యుఎస్ నెంబర్ ఇవ్వమాకండి. చాలా తలనొప్పులు ఉంటాయి. దయచేసి మా వాళ్ళని ఇబ్బంది పెట్టమాకండి. ఇలాంటి కామెంట్ పెట్టేటప్పుడు కూడా ఒక్కసారి మీరు కూడా రీచెక్ చేసుకోండి. మీరు కామెంట్ పెట్టారంటే నేను రెస్పాండ్ అవుతాను, నేను రెస్పాండ్ అయ్యానంటే మా వాళ్ళని ఇలాగా అడుగుతాను, అన్ని జరుగుతాయి. కాబట్టి కొన్ని నేను వీడియోస్ లో ప్రతిసారి చూపించలేకపోవచ్చు, అంతే తప్ప ప్రాసెస్ మాత్రం జరుగుతూనే ఉంటుంది. ఓకే డన్. ఓకే సార్, థాంక్స్. చెప్పి ఇంకా మిస్ అమ్మ మాది కదా మనది.